మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, సో అందులో పర్టికులర్గా సార్ వేదిక్ మహావాస్తు హ్యాపీ హోమ్ని ఏ విధంగా ఉంచుకోవాలి అనేటువంటిది, సో అందులో ముఖ్యంగా ఏం చెప్పబడింది అనేటువంటి విషయాలు ప్రతిసారి మీరు చెప్తూనే ఉన్నారు. అకార్డింగ్ టు వేదిక్ మహావాస్తు దానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా మీరు చెప్తున్నారు. హ్యాపీ హెల్త్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో లాస్ట్ టైం కూడా కొంత డిస్కస్ చేసి చెప్పారు, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు అండ్ మనీ సూత్ర, కెమిస్ట్రీ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్. అసలు మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్తో వచ్చే ప్రధానమైనటువంటి 4 హార్మోన్స్ ఇక్కడ ఎండార్ఫిన్, డోపమిన్, సెరటోనిన్, తర్వాత ఆక్సిటోసిన్. ఈ హార్మోన్లలో మనము ఎండార్ఫిన్ తర్వాత డోపమిన్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము సెరటోనిన్ తర్వాత మనకు లాస్ట్ అయినటువంటి ఆక్సిటోసిన్ గురించి తెలుసుకున్నాం. ఈ సెరటోనిన్ హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏమిస్తుంది అని అంటే అది మనకు ఒక ఎనర్జీని ఇస్తుంది వెన్ యూ డూ సోషల్ సర్వీస్ చేసినప్పుడు. కాబట్టి ఈ సెరటోనిన్ హార్మోన్ అన్నది శనీశ్వరుడికి లింకప్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా వర్క్స్కి జరగకపోయినా ఎక్కడ కాలు పెట్టినా అక్కడ మనము లక్ష పెట్టుబడి పెట్టినప్పుడు 2 లక్షల నష్టం రావడం. కాబట్టి ఎక్కడ పోయినా నష్టాలు ఎక్కువగా వస్తున్నాయి, పని జరగట్లేదు అని అన్నప్పుడు జనరల్గా జనాలు చూస్తుంటారు, మనము అందరూ సంపాదించే చోట తను వెళ్ళేసరికి నష్టపోతుంటాడు. అప్పుడు తను చెప్తుంటారు, ఏంట్రా శని పట్టినట్టుంది నీకు, అందుకే ఎక్కడ సక్సెస్ అవ్వట్లేదు అని. కాబట్టి అలా సక్సెస్ అవ్వాలి, మీరు కాలు పెట్టిన చోటల్లా మీరు సక్సెస్ అవ్వాలని అంటే ఈ సెరటోనిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అది ఎలా వస్తుందని అంటే నథింగ్ బట్ విత్ సర్వీస్. కాబట్టి సర్వీసు మళ్ళీ 2 రకాలు. ఒకటి డబ్బులు పెట్టి సర్వీస్ చేయడం, రెండవది డబ్బులు లేకుండా ఫ్రీ సర్వీస్ చేసుకోవడం. చాలామంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు రోడ్డు దాటడానికో, చదవడానికో, లేకపోతే ఏదన్నా ఫామ్స్ ఫిలప్ చేయడానికో ఇలా చిన్న దానిలోకి ఇబ్బంది పడుతుంటారు. వాటికి మీరు హెల్ప్ చేసినట్లయితే ఫ్రీ ఆఫ్ సర్వీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్ బిసైడ్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు, వాళ్ళకు మనం బెడ్షీట్ ఇచ్చినా వాళ్ళకు ఒక హెల్ప్ అవుతుంది సర్వీసు. తర్వాత వాళ్ళకి ఫుడ్ ఇచ్చినా కానీ అది కూడా నేను చాలా చోట్ల చూశాను. ఒక హోటల్లో 1 గంటలో ఒక 50 మంది కూర్చొని భోజనానికి లేసారనుకోండి, కనీసం 5 మెంబర్స్కి సరిపడా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ వేస్ట్ చేసే ఫుడ్ అంతా మీరు కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చినట్లయితే ఇంకొక జీవిని మనం అక్కడ ఫ్రీగా చేసి, దీనికి ఎటువంటి డబ్బు అవసరం లేదు. కాబట్టి సర్వీస్ ఇవ్వాలనే ఆలోచన చాలు. కాబట్టి ఈ రకంగా డబ్బు లేకుండా ఇచ్చే సర్వీసెస్ ఎన్నో ఉన్నాయి. అలాగే చెట్లు నాటడము, వాటికి కూడా ఏమీ ఉండదు. ఎండాకాలము అవ్వంగానే మనం పండ్ల విత్తనాలన్నీ సెలెక్ట్ చేసుకొని వర్షాకాలం స్టార్ట్ అయిందనగానే వాటిని బస్సులోనో ట్రైన్లోనో మనం వెళ్తున్నప్పుడు అలా చల్లుకుంటూ వెళ్ళొచ్చు. అవి ఆటోమేటిక్గా 100లో కనీసం 10 మనకు చెట్లుగా మొలుస్తాయి. ఈ ఫ్రీ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేసి పెయిడ్ సర్వీస్ కింద వస్తాయి. భగవంతుడు మీకు స్తోమత ఇచ్చినప్పుడు ఈ పెయిడ్ సర్వీస్ చేయండి. 100లో 10% మనము నేచర్కు రిటర్న్ ఇవ్వమని మనం ఎప్పుడు చెప్తున్నాం. మీరు 10% ఇస్తే నేచర్ మళ్ళీ మీకు 100% మీకు ఇస్తుంది. అలాంటి సర్వీసెస్లో వచ్చినట్లయితే ఆర్పాన్ హోమ్స్, ఎస్పెషల్లీ శనేశ్వరుడి కంటే బిజినెస్ బాగా జరగాలనుకున్న వాళ్ళు ఆర్పాన్ హోమ్స్కు మీరు డొనేట్ చేయవచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్స్కు డొనేట్ చేయవచ్చు, క్యాన్సర్ హాస్పిటల్స్కు మీరు డొనేట్ చేయవచ్చు. కాబట్టి ఈ రకంగా అనేక సర్వీసెస్ మీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులో తల్లిదండ్రులు లేని ఆర్పాన్ హోమ్స్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇచ్చి వాళ్ళకు అక్కడ స్వీట్స్, లోకల్గా తయారైన స్వీట్స్, చాక్లెట్స్ మాత్రం ఇవ్వద్దండి. తర్వాత వాళ్ళకు బట్టలు, బుక్స్, బెడ్షీట్స్ ఇవి మీరు ఇచ్చినట్లయితే డెఫినెట్గా మీకు ఈ సర్వీసెస్ మూలంగా వస్తుంది. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నది సెరటోనిన్. మనం చెప్తున్న సబ్జెక్టుకు ఎక్కడైనా లింక్ ఉందా అని మీరు అనుకోవచ్చు. డెఫినెట్గా లింక్ ఉంది. మీరు బాగా గమనించండి. చిన్న సర్వీస్ అయినా మీరు చేసి చూడండి, మీకున్న ఫీలింగ్ అదోలాగా ఉంటుంది. అని అంటే ఏదో సాధించినట్లు, ఒక హీరోయిజం వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే సర్వీస్ అందరూ చేయలేరు, గుర్తుపెట్టుకోండి. ఎవరి దారిన వాళ్ళకు, ఎవరి పని వాళ్ళకు ఇది చేస్తుంటారు. కానీ సర్వీస్ కొంతమంది మాత్రమే చేయగలుగుతారు. వాళ్ళకు ఆ ఆస్పెక్ట్ వాళ్ళకి అది రావాలి, అప్పుడే చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ హార్మోన్ వచ్చేసి ఆక్సిటోసిన్. ఈ ఆక్సిటోసిన్నే లవ్ హార్మోన్ అని అంటారు, లవ్ అండ్ అఫెక్షన్. కాబట్టి ఈ ఆక్సిటోసిన్ అన్నది తల్లికి గర్భవతులకు డెలివరీ అయ్యాక ఎంత విచిత్రం ఉంటుంది చూడండి. గర్భసంచి ముడుచుకోవడానికి ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్ ఇస్తాం, బ్లీడింగ్ ఎక్కువ కాకుండా, తల్లికి ప్రాణాపాయ స్థితి కలగకుండా. కానీ అదే తల్లి కన్నా బిడ్డ కేకలు వేసాడు అనుకోండి, ఆ కేక తల్లి విన్న వెంటనే ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుద్ది, వెంటనే ముడుచుకొని పోతుంది. కాబట్టి డాక్టర్స్ అందరూ ఏం చేస్తారు, బేబీ డెలివరీ అయ్యాక ముందు తల్లి దగ్గర తీసుకెళ్తారు. ఈవెన్ ఆ పైన ఉన్నవి ఏం క్లీన్ చేయకపోయినా ముందు తల్లి దగ్గర తీసుకెళ్తారు. ఆ లవ్ అండ్ అఫెక్షన్తోనే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది.
కాబట్టి అంతటి ఇంపార్టెంట్ ఆక్సిటోసిన్ డస్ వండర్స్, చాలా వండర్స్. అని అంటే ఒక సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిన మనిషిని కూడా మీరు ఆపి ఒక హగ్ ఇచ్చారనుకోండి, ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి తను ఏం చేస్తున్నాడో తెలుసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాడు. కాబట్టి మీరు మున్నాబాయ్ ఎంబీబీఎస్, తర్వాత మన తెలుగులో చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్, దాంట్లో జాదూకి చెప్పి అంటారు, అంటే ఇట్ మేక్ వండర్స్. కాబట్టి బాగా కష్టపడుతున్న వాళ్ళని ఏం చేస్తారు హీరో, 10 సార్లు తుడుస్తున్నా వాళ్ళు తొక్కుతుంటారు, మళ్ళీ తుడుస్తుంటాడు, ఎంతో పేషెన్స్తో చేస్తుంటాడు. తను వెళ్ళి ఒక హగ్ ఇచ్చేసి, కాకా నువ్వు చాలా బాగా చేస్తున్నావు పని, ఎంతో గొప్పగా చేస్తున్నావు అంటే 100 ఏనుగుల బలం వస్తుంది ఆయన. కాబట్టి మనం పోయేది ఏమని చెప్పండి, ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ఉందా? నథింగ్. కాబట్టి జనాలకు ప్రేమ, ఆప్యాయత, లవ్ అండ్ అఫెక్షన్ పంచండి, మీకు రిటర్న్గా ఆక్సిటోసిన్ గిఫ్ట్ వస్తుంది. కాబట్టి ఎంత ప్రేమ ఆప్యాయత పంచండి, అప్పుడు రిటర్న్ గిఫ్ట్ వస్తుంది. సారు హగ్ ఇవ్వమన్నాడు కదా అని అందరికి వెళ్ళి ఇవ్వద్దండి, సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఇది మేల్ టు మేల్, ఫిమేల్ టు ఫిమేల్ మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా కానీ లవ్ అండ్ అఫెక్షన్స్ ఎనీ ఫామ్ ఆఫ్, అది గిఫ్ట్ల రూపంలో కావచ్చు, ఫుడ్ రూపంలో కావచ్చు, సర్వీస్ రూపంలో కావచ్చు, ఇది ఏది చేసినా ఈ లవ్ అండ్ అఫెక్షన్ క్రియేట్ అవ్వడానికి ఆక్సిటోసిన్ ఈజ్ ద బెస్ట్ హార్మోన్. కాబట్టి ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ మనకు రిలీజ్ అయినప్పుడు ఈ వచ్చే బెనిఫిట్స్తో మనకు ద ట్రూ హ్యాపీనెస్ అన్నది మైండ్లో వస్తుంది. కాబట్టి మనిషి ఎప్పుడైతే ట్రూగా హ్యాపీగా ఉంటాడో ఆటోమేటిక్గా కొత్త కొత్త ఆలోచనలు, క్రియేటివిటీ పెరుగుతుంది, దాంతో కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ వస్తాయి, వాటితో మీరు సక్సెస్ అయ్యి డబ్బు బాగా సంపాదించుకోగలరు. ఓకే. సో నాలెడ్జ్ అంతా ఎట్లా సార్, అంటే ఏ విధంగా వేదిక్ మహావాస్తులో ఇటువంటివన్నీ చెప్పబడ్డాయా? డెఫినెట్గా 20 years రీసెర్చ్ నాలెడ్జ్ ఇది, ఒక రోజులోనో 2 రోజుల్లోనో చెప్పేది కాదు. ఎందుకనంటే ప్రాక్టికల్గా చెప్పేది. మనము వేదిక్ మహావాస్తు క్లాస్లో చెప్పుకున్నాం, ఈశాన్యాన అని అంటే నార్త్ ఈస్ట్లో టాయిలెట్ ఉంటే క్యాన్సర్ వస్తుంది అని. కేవలం అది ఒక్క పాయింట్ మీద ఒక అతను విజిట్ తీసుకొని ఇంటికి పిలిపించుకొని మాట్లాడాడు. అంతా చూసుకున్న తర్వాత 15 years నార్త్ ఈస్ట్ టాయిలెట్ ఉన్న ఇంట్లో ఉన్నారు. నవ్ హీ ఈజ్ హ్యావింగ్ లంగ్ క్యాన్సర్. కాబట్టి ఏవి కూడా 11,000 years రీసెర్చ్తో వచ్చింది, ఒక్కరోజు రెండు రోజుల నుంచి వచ్చింది కాదు. ప్రతిదీ ఎప్పటికైనా చూస్తే అనుభవపూర్వకమైన నాలెడ్జ్తో తయారయ్యబడింది వేదిక్ మహావాస్తు. ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో చేసింది కాదు. కాబట్టి అది అప్లికబుల్ అని అంటే 150% అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఇవి ఇచ్చే టిప్స్ను మీరు వాడుకొని మనము గత అనుభవాన్ని తీసుకొని మనము మార్చుకొని ముందుకు వెళ్ళాలి తప్ప, నేను కూడా వేలు పెట్టి చూస్తాను, నిప్పులో వేలు పెడితే కాలుతుందని మనకు అనుభవపూర్వకంగా పెద్దలు చెప్పారు. మనం కూడా చూసుకుంటే మనకు నష్టం జరుగుతుంది. అలా చూసుకోకుండా ఆ అనుభవాన్ని తీసుకుని మార్పులు చేర్పులు చేసుకుని మన లైఫ్లో ముందుకు వెళ్ళాలి. డెఫినెట్గా సార్. అయితే చాలామందికి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలని ఉంటుంది, బిఎంఈటీ క్లాసెస్. అండ్ దాంతోపాటు వేదిక్ మహావాస్తుకు సంబంధించినటువంటి టిప్స్ ఏవైతే ఉంటాయో, ఇంటిని ధనాకర్షణ కోసం పెట్టుకోవడానికి ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, చిన్న చిన్న టిప్స్ తోటి, అండ్ దానితో పాటు కొంతమంది డైరెక్ట్ విజిట్ కావాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా? శివ ఓం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. కాబట్టి విజిట్ కావాల్సిన వాళ్ళు, తర్వాత మీ ప్లానింగ్ మీద అడ్వైస్ కావాల్సిన వాళ్ళు, మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలామందికి బేసిక్స్ కూడా తెలియదు. మొన్న ఒకతను కర్ణాటక నుంచి ప్లాన్ పంపించాడు, 22 degrees తిరిగింది సార్, మీ 22 degrees స్క్వేర్ వేసాడు, 75% పోయింది, ఇంకా 25%లో ఇల్లు ఎలా కట్టుకోవాలి అని చెప్పేసి కాల్ చేశాడు. అని అంటే మనము 25 degrees తిరిగిందని చెప్పేసి మొత్తం ప్లాన్ తిప్పడం కాదు, ఓన్లీ జోన్స్ని తిప్పుతాం. అందులో ప్రధానంగా నేను చూసేది ఏంటంటే కిచెన్, టాయిలెట్స్, తర్వాత పూజా రూము, బెడ్రూమ్స్, చాలు, ఇవి 4 చూసుకుంటాం. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రహ్మస్థానం. ఇవి చూసుకుంటే దాన్ని చేయొచ్చు. కాబట్టి ఒక జోన్ తిరిగినంత మాత్రాన ప్లేస్ ఏమీ వేస్ట్ అవ్వదు. కాబట్టి అటువంటి బేసిక్ ఐడియాస్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వాళ్లకు ప్లాన్ పెట్టేసి మీరు అడ్వైస్ తీసుకోవచ్చు. వన్స్ కన్స్ట్రక్టెడ్ దాన్ని డిస్ట్రక్ట్ చేయాలి, మార్చాలంటే ఇట్ టేక్ సమ్ లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దానికంటే మనము ముందే ఒక ప్లాన్ తీసుకుని దాని ప్రకారంగా మనం చేసుకున్నట్లయితే డెఫినెట్గా అది తక్కువ ఖర్చుతో పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఇల్లు ఎన్ని డిగ్రీలు తిరిగినా సరే మనము ఉండవలసిన చోట టాయిలెట్స్, తర్వాత కిచెన్ పెట్టుకుంటే అవి 2 మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది, అది పెట్టుకుంటే సరిపోతుంది. ఈ నెల 20వ తారీఖు హైదరాబాద్లో, ఏప్రిల్ 14వ తారీఖు తిరుపతిలో కండక్ట్ చేయబోయే బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్. ఈ క్లాస్లో మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది మీకు చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు సంపాదనను సంపదలా ఎలా మార్చుకోవాలి, క్రెడిట్స్, అప్పులను తక్కువ సమయంలో ఎలా తీర్చుకోవాలి అన్న విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు వేదిక్ మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్, ఇంటిని ధనాకర్షణగా మార్చుకోవాలి, వాస్తు డిఫెక్ట్స్ లేకుండా తక్కువ ఖర్చులతో ఎలా మీరు మార్చుకోవాలి, అంటే లక్షలు ఖర్చు పెట్టకుండా డిస్ట్రక్షన్ చేయకుండా ఎలా చేసుకోవాలి అన్న విషయాలు కూడా
ఈ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివ ఓం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వీవర్స్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి సో మీరు డేట్ ఆల్రెడీ తెలుసు అండ్ క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు బిఎంఈటీ ప్లాట్ఫామ్ గురించి సంబంధించింది కానీ లేదంటే బండి విశ్వేశ్వర రెడ్డి గారితో మీరు మాట్లాడాలనుకున్నా లేదా వర్క్ షాప్స్ అటెండ్ అవ్వాలనుకున్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ముఖ్యంగా వేదిక్ మహావాస్తు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఇంటిని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి, ఎలా కొన్ని చేంజెస్ తోటైనా సరే సో అనుగుణంగా ఉండేలాగా హ్యాపీ హోమ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి నాలెడ్జ్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.